ఈరోజు చూస్తున్నారండి కాకరకాయ కారం అనమాట. మనకి చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. కాకరకాయ కారం అనేది ఎంతో బాగుండిద్దండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో అందరు ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని ఫాలో అవ్వండి. ఇంకా చిన్న చిన్న వీడియోలు కూడా పెడతాను ఇప్పటి నుంచి. పెద్ద పెద్ద వంటలే కాదు, చిన్న వీడియోలు కూడా అయితే పెడుతుంటాను మధ్య మధ్యలో. అచ్చం ఇయ్యే పెట్టను, అలానే అచ్చం అయ్యే పెట్టను. చూస్తున్నారు కదా, కాకరకాయ కారం అయితే సూపర్గా వచ్చింది మనకి, చాలా టేస్టీగా. అది చేదు లేకుండా మళ్ళీ పైన తొక్క తీయకుండా ఎలా ఎంచుకోవాలనేది చూపించారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ పోస్తున్నానండి, ఒక ½ kg వరకు పోసుకోవాలి. కాకరకాయ వేస్తున్నానండి ఇప్పుడైతే. కొబ్బరి అండి, ఇదిగోండి కొబ్బరి అయితే కట్ చేసుకోవాలి సన్నగా. మనం రేపరగా ఒక 50 గ్రాములు కొబ్బరి పట్టిద్దండి. కేజీ కాకరకాయలకు వచ్చేసి 50 గ్రాములు పట్టిద్ది కొబ్బరి. ఇవైతే ఏగుతున్నాయి కదా మనకి మంచిగా. ఇవి అసలు పీల్ తీయకుండానే కట్ చేసి పెట్టాను నేను. పీల్ అనేది అసలుకి తీస్తే మనకి టేస్ట్ అనేది రాదనమాట. పీల్ తీయకుండా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఏగేటప్పుడు మరింత అక్కర్లేదు. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేనైతే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక్క రవ్వ పసుపు కూడా వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఒక స్పూన్ పసుపు కూడా వేసాను. ఇవి మంచిగా ఏగాలండి. మరి చిన్నగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. టైం పట్టిద్ది. ఒక రవ్వ ఏగటానికి మినిమం 5-6 నిమిషాలన్నా పట్టిద్ది. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి, టైం కూడా పట్టిద్ది అనమాట. బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొబ్బరి మిక్సీ వేసుకుందామండి. ఇది బాగా మెత్తగా. వెల్లుల్లి రెబ్బలు వేసానండి. జీలకర్ర వేసాను. 2 స్పూన్లు కారం, కారం అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఓకేనండి, ఇవైతే మనకి ఏగిపోయినాయి. ఏగినాయి అంటే మరీ కరకరలాడే విధంగా వేయకూడదండి. కొంచెం లైట్గా పచ్చి ఉండాలన్నమాట. మరీ కరకరలాడే విధంగా అయితే ఏగితే మనకి ఆ టేస్ట్, కాకరకాయ టేస్ట్ అనేది రాదు మనకి. శుభ్రంగా ఎదుకోండి. ఈ గరపచ్చిగా ఉన్నప్పుడు కాకరకాయ మొత్తం తీసేస్తున్నాను నూనెలో నుంచి నేనైతే. మొత్తం శుభ్రంగా తీసేస్తున్నానండి. తాలింపు గింజలు, జీలకర్ర వేస్తున్నానండి. కారం వేస్తున్నానండి ఇప్పుడైతే. ఇవ్వండి కారం, మనం వేసి పెట్టుకున్న కారం అయితే శుభ్రంగా. కాకరకాయలు కూడా వేసేసాను నేనైతే. ఇది కూడా వేసి శుభ్రంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ లెవెల్లో చాలపోతే ఉప్పు వేసుకుందాం కొద్దిగా. చూద్దాం ఉప్పు సరిపోయిందని చూస్తాను నేనైతే. కాలుతుంది, చాలేదండి నాకు ఉప్పు, అందుకే నేనైతే కొద్దిగా ఉప్పు వేస్తున్నా. ఇవ్వండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసారు. వేసి కలిపేసి ఇంక పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలండి. ఈరోజు చూస్తున్నారండి కాకరకాయ కారం అనమాట. మనకి చాలా టేస్టీగా చాలా
సింపుల్ ప్రాసెస్లో చూపించాను. కాకరకాయ కారం అనేది ఎంతో బాగుండిద్దండి. మీరు ఖచ్చితంగా ఇంట్లో అందరు ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని.